హైమావతి ఆనందిని రెడీ చేసినప్పుడు ఆనందితో ఇలా అంటూ ఉంటుంది. మీ ఆయనతో నువ్వు సరసాలాడినప్పుడు దూరంగా వెళ్ళిపోకు. మీ ఆయన ముట్టుకుంటేనే నువ్వు పరిగెత్తుకొని వెళ్ళిపోకు. మీ ఆయన నిన్ను ముద్దు పెడితే నువ్వు ఇంకెంత సంతోషిస్తావో అని చెప్పి అలా ఆనందికి మొత్తం అంతా కూడా చెప్తూ ఉంటుంది. దాంతో ఆనంది అయితే సిగ్గుపడుతూ తలదించుకొని ఉంటుంది. ఇక ఆనంది అయితే బయట నిలబడి అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఆదిత్య వస్తాడు. ఆదిత్య రావటంతో ఆనంది ఇంకా సిగ్గుపడుతూ ఉంటుంది. అలా సిగ్గుపడుతూ అక్కడే అలా నిలబడి ఉంటుంది. ఇక ఆదిత్య ఆనంది దగ్గరకు వచ్చి, ఆనంది నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటాడు. దాంతో ఆనంది అయితే చాలా సంతోషిస్తూ తనైతే సిగ్గుపడుతూ ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే ఫ్యాక్టరీకి సంబంధించిన వర్క్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటాడు. అయినా సరే ఆనంది ఆ మాట వినకుండా తనైతే హైమావతి గారు చెప్పిన మాటలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకొని ఆదిత్య ముద్దు పెడితే నువ్వు ఇంకెంత సంతోషిస్తావో అని చెప్పి అంటూ ఉంటుంది. అలా ఆదిత్యని చూస్తూ తనైతే సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న ఆదిత్య మాత్రం ఫ్యాక్టరీకి సంబంధించిన వర్క్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అదేది పట్టించుకోకుండా ఆనంది ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి నేను చెప్పింది అర్థమైందా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆనంది అయితే మీరేం చెప్పారు అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు. ఇంతలో అక్కడికి హైమావతి వచ్చి మీరిద్దరూ ఇక్కడ మాట్లాడుకోకూడదు. మేమే పంపిస్తాము. వెళ్ళు బాబు వెళ్ళు అని చెప్పి హైమావతి అంటుంది. దాంతో ఆదిత్య అయితే లేదు ఫ్యాక్టరీకి సంబంధించిన దాని గురించి మాట్లాడడానికి వచ్చానని చెప్పి అంటాడు. ఆ మాటకి హైమావతి అయితే నువ్వు దేని గురించి మాట్లాడడానికి వచ్చావో మాకు తెలుసులే. అవన్నీ ఇక్కడ కాదు. మేము పంపిస్తామని చెప్పాను కదా! అప్పుడే వెళ్ళి మాట్లాడుకోండి. మీరిక్కడ ఏం మాట్లాడకూడదు. ముఖం కూడా చూసుకోకూడదని చెప్పి అంటుంది. అది విని ఆదిత్య ఏం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.